ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందండి, 2వ నెల జరుగుతుంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా పరిపాలన గాడి తప్పి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి నిద్రాణం అయిపోయి ఉన్నాయి. ఒక రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగింది. విచ్చలవిడితనంగా రాష్ట్రంలో యథేచ్ఛగా ఈ లాండ్ ఆర్డర్కి విఘాతం కలిగింది. దాన్ని ఒక నెల రోజుల్లోనో లేకపోతే నెల 10 రోజుల్లోనో చట్టపెట్టడం అనేది ఎవరికైనా అసాధ్యమే. అయినా కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదిగో ఈవేళ లాండ్ ఆర్డర్ మీద చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే మా హోంమంత్రి అనిత గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి లాండ్ ఆర్డర్ మీద అన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు గుంటూరులో జరిగిన సంఘటన చూసుకుంటే వినుకొండలో ఇద్దరు రౌడీలు, వాళ్ళు షరీఫ్ జిలానీ, వాళ్ళిద్దరు ఖాన్ అనే రౌడీ షీటర్ దగ్గర శిష్యులు. సార్, మరి ఒక ముఠా. మీ మాటకు అడ్డొచ్చా నేను. వాళ్ళిద్దరు కన్నా రౌడీలు అయితే రౌడీల్ని టీడీపీ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు మీరు? ఎవరైతే జిలానీ అనే వ్యక్తి టీడీపీలో కూడా జాయిన్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మరి రౌడీలు మీరు జాయిన్ చేసుకున్నారా? యాక్చువల్గా వాళ్ళు ముగ్గురు కూడా వైసీపీయే. అయితే షరీఫ్ ఆ జిలానీ యొక్క బండిని తగలబెట్టాడు మొన్న ఎలక్షన్ కు ముందు. అంతగా ముందు ఒక 1 ఇయర్ నుండి ఎప్పుడుండో వాళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయి. పూర్తిగా వాళ్ళు వ్యక్తిగతంగా ఆధిపత్య పోరు కింద, రౌడీ పోరు కింద జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి అసలు వాళ్ళు ముగ్గురు కూడా వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు మా దగ్గరికి ఏమన్నా ఎలక్షన్ ముందు ఎవరన్నా వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు, కానీ అది కూడా ఎక్కడ ఆధారాలు లేవు. అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ ఈ విధంగా జరుగుతున్నాయి. గతంలో మరి అప్పుడు రోజా గారు మాట చెప్పారు, గన్న కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. మరి ఎప్పుడున్న 5 ఏళ్లలో జగన్ గారు గన్న కంటే ముందుగా పోనీ 6 మాసాల తర్వాతైనా ఆయన ఎప్పుడన్నా వచ్చిన ఆనంద్ సాగర్ గారు ఒకటి, ఇది మనం రాజకీయాల కోసం మాట్లాడుకోవాల్సిన సమయం కాదు. ఎందుకంటే మీరు పెద్దవారు, నేను మీతో అనడం లేదు. ఎందుకంటే చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. 8 ఏళ్ల పాపలు, మొన్న జరిగిన నంద్యాలలో జరిగిన ఘటన కూడా 8 ఏళ్ల పాపే, ఈరోజు తిరుపతిలో జరిగిన ఘటన కూడా 8 ఏళ్ల పాపే. అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, ఇవన్నీ ఆగాలి అంటే ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? ర్యాపిడ్ ఫోర్స్ తరఫున ఏమైనా చేయబోతున్నారా? ఇమీడియట్లీ ఎలా రియాక్ట్ అవబోతుంది ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయలేదు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారనుకుందాం, మీరేం చేస్తారు అంటే ఇంకో 2 నెలల వరకు, ఆనంద్ గారు ప్లీజ్, ఇంకొక 2 నెలల వరకు ఇంకెన్ని ఘోరాలు చూడాలి అంటే ఎప్పటి వరకు మీరు ఇవన్నీ చేయగలరు? లేదు, ఘోరాలు జరగాలని మనం కోరుకోకూడదు కానండి, గాడిని పెట్టాలి కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు హోంమంత్రి గారు అనిత గారు చాలా అనుభవజ్ఞురాలు. ఆవిడ చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటారు అన్నట్లు కూడా ఆవిడ కూడా క్లియర్ గా చెప్పారు. ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే అదే లాస్ట్ డే అని చెప్పి ఆవిడ చెప్పారు. చక్కటి వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా ఈ దురాగతాలు ఆగట్లేదు, ఈ దుండగలు కంట్రోల్ కావట్లేదు. కారణం ఏంటండి, 5 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసానికి కొనసాగింపు అవుతుంది. ఒక నెలలోనే ఇదంతా గాడిన పడిపోద్దని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టమే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో మంత్రదండం ఉందా, లేకపోతే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా ఈ రౌడీని గోండాన్ని ఆపు చేయడానికి? ఎందుకంటే గ్రామాన్న ప్రతి సందులో గొంతులో కూడా ఈ గంజాయి అనేది వినియోగం జరుగుతుంది. ఇప్పుడు మందు తాగినోడు కంట్రోల్ గా ఉంటాడు ఎంతో కొంత, లేదా తాగేసి పడిపోతాడు. గంజాయి కొట్టినోడు పడిపోడండి. గంజాయి చాలా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అది. దాంతో పాటు ఇంకా అనేకమైనటువంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కాలేజీల్లో, స్కూల్స్ లో యథేచ్ఛగా కిండి బడ్డీల్లో, చోడ బడ్డీల్లో, చిన్న కుట్లలో కూడా గంజాయి వాడ దొరుకుతుందంటే ఈ 5 సంవత్సరాల వైసీపీ పరిపాలన ఘనకార్యం ఇది. దీన్ని చక్కబెట్టాలంటే వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయండి. పోలీసు వ్యవస్థను ఎలా చేశారు? పాలన వ్యవస్థగా చేయలేదా? పోలీసుల్ని కేసులు పెట్టడానికి, కక్ష తీర్చుకోవడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించారు తప్ప లాండ్ ఆర్డర్ని ఎక్కడ ఉపయోగించారు చెప్పండి? ఒక వైసీపీ ఎమ్మెల్యే తన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఓకే, అది జరిగిపోయింది. చెప్తున్నాను, శిక్ష అనుభవించారు వైసీపీ. చట్టం పట్ల ఇంత తేలిక స్వభావం ప్రజలకి కలిగే పరిపాలన కొనసాగింది రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా.
దయచేసి అది అర్థం చేసుకోవాలి మీరు. అంటే మీరు అనేది ఏంటంటే మరి కొంతకాలంలో ఏంటి అనేది మేము సమాధానం చెప్తాము, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు అది కొనసాగింపుగా జరుగుతుంది అంటున్నారు మీరు, అంతేనా? నేను అది ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి పరిపాలన జరుగుతుందండి. ఇప్పుడు ఈ 1 month లో మంత్రులు ఇంకా ఆఫీసులో తీసుకోలేదు, శాఖల మీద పట్టు సాధించలేదు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు అయ్యింది. ఇంకా గెలిచామనే ఉత్సాహంతో ఎవరు మట్టుగాళ్ళు ఈ సన్మానాలు గిన్మానాలు ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ 1 month లోనే చాలా ముందుకెళ్ళి ప్రజల ముందుకెళ్ళి అనేకటువంటి సమస్యల మీద ఆయన దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సాధించారు. మరోపక్క లోకేష్ గారు ఈ ప్రజా దర్బారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మమేకమవుతూ తిరగడం, ఇప్పుడు హోంమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తున్నారు గంజాయి, ఈ ఆడపిల్లల్ని వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు ఇటువంటి కార్యక్రమాలు ఓకే సార్, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. చర్మగీతం ఎప్పుడు పాడతారు ప్లీజ్? చర్మగీతం ఎప్పుడు పాడతారు? ఇది తెలిసిందే, బాల్ మీ కోర్టులో ఉంది, అధికారం మీ దగ్గర ఉంది. ఇదే చెప్తున్నాను సార్. ఇంకా మీకు చెప్తున్నాను, ఈవేళ శ్వేతపత్రం వస్తుంది లా అండ్ ఆర్డర్ మీద. వారం ఈ రోజు నుండి కూడా తొక్కతేయడం ఖాయం. రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటన జరగదు, ఏ విధమైనటువంటి అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు, మానభంగాలు, రేపులు ఇటువంటి కార్యక్రమాలన్నీ పులి స్టాప్ పెట్టబడతాయి. ఆఫీసర్స్ కూడా ఇంకా ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్స్ విధుల్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి పక్కడ్బందీగా ఒక మంచి ట్రాక్ ఉన్నటువంటి ఆఫీసర్స్ ని, మంచి పక్కడ్బందీ అధికారుల్ని, ఆ అనుభవజ్ఞులైనటువంటి అధికారుల్ని ఎస్పీలుగా కలెక్టర్లుగా నియమిస్తున్నారు. కింది స్థాయి వాళ్ళు కూడా ఇంకా నియమించాల్సి ఉంది. ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, డిఎస్పీల్ని, ఎండిఓల్ని, ఎస్ఐని, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ని, వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయాల్సినటువంటి టైం ఇంకా దగ్గర ఒక 20 రోజులు పడుతుంది.